ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ సహించబోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్ పై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ దుర్నీతిని ఆమె ఎండగట్టారు. ఆపరేషన్ సింధూర్ తో దేశ సత్తా అందరికీ తెలిసిందన్నారు. అంతర్జాతీయ వేదికపై పాక్ ను ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 7 అఖిల బృందాలు ఎంపీ పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం ప్యారిస్ కి బయలుదేరి వెళ్లింది. ఫ్రాన్స్, యూకే, EU, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ దేశాలలో పర్యటించి జూన్ 8వ తేదీన భారత్ కి రానున్న ఈ బృందానికి బీజేపీ సీనియర్ నేత ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వహిస్తున్నారు. పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం, అందుకు ప్రతీకగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదం గురించి ఈ బృందం వివరిస్తుంది.